సార్ B12 విటమిన్ డెఫిషియన్సీలో డి విటమిన్కి ఎంత ఇంపార్టెంటో B12 కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రతి ఒక్క విటమిన్ మనకి ఇంపార్టెంట్, బట్ ఇవి రెండు బాగా ఎక్కువ రోల్ పోషిస్తూ ఉంటాయి. ఈ B12 విటమిన్ అన్నది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, తక్కువ అయిందని? అయితే విటమిన్ డి B12 మనం కామన్గా చెక్ చేస్తుంటాం. సో కాబట్టి B12 కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్. సో దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా అలానే ఉంటాయి. సో దానివల్ల B12 అనేది మనకు ఎక్కువగా నరాలకు సంబంధించిన విటమిన్గా పరిగణిస్తాం. సో నర్వ్స్, బాడీలో నర్వ్స్ ఎక్కడ ఉంటాయంటే అంతటా ఉంటాయి. సో మెయిన్గా అది లోపం వస్తే ఫస్ట్ తిమ్మిర్లు రావడము ఇలాంటివి ఉంటుంది. సో విటమిన్ B12 అనేది మనము సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చెక్ చేస్తాము, సిమ్టమ్స్ లేని వాళ్ళలో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సోర్సెస్ అంటే మెయిన్గా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి విటమిన్ B12కి. ఎక్కువగా రెడ్ మీట్లో దొరుకుతుంది, లైక్ మటన్ అని, బీఫ్ అని. సో వాటిలో రెడ్ మీట్లో ఎక్కువ ఉంటుంది విటమిన్ B12. అయితే ఈ విటమిన్ B12 ఫుడ్లోనే వస్తుంది, ఫుడ్ తప్ప వేరేది రాదు అని కాదు. మనము రెడ్ మీట్ తినే వాళ్ళలో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ చూస్తుంటాం. అయితే అది ఎందుకు వస్తుంది అని అంటే, విటమిన్ B12 మనం తీసుకున్నప్పుడు దానికి అబ్జర్ప్షన్ కూడా కావాల్సిన పదార్థం అనేది ఉంటుంది, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అంటారు. సో అది మన జీర్ణకోశంలో ఉంటుంది, పేగుల్లో ఉంటుంది. సో అది డెఫిషియన్సీ ఉన్నా కానీ విటమిన్ B12 అనేది లోపం ఉంటుంది బాడీలో. సో విటమిన్ రెడ్ మీట్ తినే వాళ్ళలో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందంటే మనం దానికి తగ్గట్టుగా మా విటమిన్ B12 సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలి. సో దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఉంటాయి, చాలా నరాలు మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి. తిమ్మిలు రావడము, మొద్దుబారినట్టు అనిపించడము కాళ్ళు చేతుల్లో, ఒకసారి వెన్నుపూస కూడా ఎఫెక్ట్ అవుతుంది. వెన్నుపూస ఎఫెక్ట్ అయిపోతే పక్షవాతం అంటే టెంపరీ పక్షవాతం లాగా వచ్చేస్తుంది, కాళ్ళు సరిగా లేవో, పవర్ ఉండదు. సో దానికి కరెక్టబుల్ ట్రీట్మెంట్ కావాల్సి ఉంటాయి. ఇంకోటి మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మెదడులో కూడా మొత్తం నరాలే ఉంటాయి కదా. సో మెదడులో కూడా ప్రభావం వల్ల మనకు మెమరీ లాస్, టెంపరీ మెమరీ లాస్ అని ఉంటుంది. సో కరెక్టబుల్ కాజ్ ఆఫ్ మెమరీ లాస్ అని అంటాం. సో విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల సరిగా గుర్తుండకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. సో విటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. దానికి వెజిటేరియన్ సోర్సెస్లో చాలా తక్కువ ఉంటుంది విటమిన్ B12. నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది, ఎస్పెషల్లీ రెడ్ మీట్, కొంత మోతాదులో ఎగ్లో ఉంటుంది. కానీ ఎగ్స్ ఒకటే తింటే మనకు విటమిన్ B12 వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువగా ఉంటుంది. తగిన మోతాదులో మనం తీసుకోలేకపోతే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు, చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళందరూ తీసుకోలేరు కదా. సో అట్లాంటి వాళ్ళు విటమిన్ B12 ఒకసారి చెక్ చేయించుకొని, సిమ్టమ్స్ ఉంటే చెక్ చేయించుకొని దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ వాడితే సరిపోతుంది. విటమిన్ డి అనుకోండి, మనకు సన్ నుండి వస్తుంది, అది న్యాచురల్గా అందుతుంది. బట్ విటమిన్ B12 అలా న్యాచురల్గా వచ్చే పద్ధతులు ఏమైనా? న్యాచురల్ సోర్సెస్ అంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి కూడా వస్తుంది విటమిన్ B12, కానీ ఎక్కువ మోతాదులో ఉండదు, మనకు బాడీకి సరిపడే అంత మోతాదు రాదు. నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే ఎక్కువగా ఉంటుంది. సో దానికి నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేం చేయలేరు. సో ప్లాంట్ సోర్సెస్ ఎక్కువగా తీసుకోలేరు, మరీ ఎక్కువ మోతాదులో తీసుకోలేరు. సో మనం విటమిన్ B12 అనేది చెక్ చేయించుకోవాలి. అయితే చాలా మందిలో ఈ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ అని చెప్పాను కదా, ఆ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ లోపం వల్ల మనం ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ దండిగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. సో మనం తీసుకునే ప్లాంట్ సోర్సెస్ కానీ కొంచెం నాన్ వెజ్ సోర్సెస్ తీసుకున్నా కానీ విటమిన్ B12 అనేది మెయింటైన్ అవుతుంది బాడీలో. కొంతమందిలో ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ సరిగా ఉండదు. సో నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళలో కూడా ఉండదు. కాబట్టి మనం ఓరల్గా టాబ్లెట్స్ తీసుకున్నా కానీ అది రిప్లేస్ అవ్వదు. సో మళ్ళీ విటమిన్ B12 డెఫిషియన్సీగానే ఉంటుంది. సో దానికి విటమిన్ B12 ఇంజెక్షన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని సబ్లింగల్ టాబ్లెట్స్ అని ఉంటాయి, లేకపోతే నేజల్ స్ప్రేస్ అని ఉంటాయి విటమిన్ B12కి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ బైపాస్ చేస్తాయి అన్నట్టు. మనం స్టమక్ని బైపాస్ చేసి డైరెక్ట్ ఇంటెస్టైన్ బైపాస్ చేసేసి బ్లడ్లో కలిసిపోతుంది విటమిన్ B12. సో అలాంటి పద్ధతుల్లో విటమిన్ B12 తీసుకోవాలి. అయితే ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది సార్ డెఫిషియన్సీ? అదే వెజిటేరియన్స్లో ఎక్కువగా వస్తుంది. నేను చూసే వాళ్ళలో విటమిన్ B12 లోపం ఉన్న వాళ్ళు చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అయితే నాన్ వెజిటేరియన్స్ సెలెక్టివ్ నాన్ వెజిటేరియన్స్ అనొచ్చు. కొంతమంది ఓన్లీ చికెన్ తింటారు, చికెన్లో విటమిన్ B12 ఉండదు, రెడ్ మీట్ మటన్లోనే ఉంటుంది. సో అట్లా కొంతమంది ఫిష్ తింటారు, కొంతమంది ఎగ్ తింటారు. సో వాళ్ళలో డెఫిషియన్సీ వస్తుంది, మటన్ తిన్న వాళ్ళలో డెఫిషియన్సీ వస్తుంది. అలా అని మటన్ ఎక్కువగా తినమని కాదు, ఒకవేళ మటన్ తినలేకపోతే విటమిన్ B12 సప్లిమెంట్స్ వాడండి. ఒకవేళ తినగలిగితే మాత్రం మరీ ఎక్కువ కాకుండా పద్ధతిలో తీసుకోండి. అది వాడుతున్న డెఫిషియన్సీ వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.